అండ్ వెల్కమ్ టు ఆశీర్వాద్ వంటలు. ఇవాళ నేను మీ అందరి కోసం ఎంతో సింపుల్, ఈजी एंड अ वेरी टेस्टी रेसिपी చూపించబోతున్నాను. అది आलू बात. आज मैं आप सबके लिए बहुत ही सिंपल, इजी और एक टेस्टी रेसिपी बताने वाली हूँ. आलू बात ఇది చాలా క్విక్గా అయిపోయే రెసిపీ. ये रेसिपी बहुत ही जल्दी बन जाता है और बहुत ही टेस्टी रहता है. तो इसके लिए जो जो सामग्री चाहिए देखेंगे. चलिए. సో ఫస్ట్ ఇక్కడ నేను 1.5 గ్లాస్ రైస్ తీసుకున్నాను. ఇది బాస్మతి రైస్. దెన్ ఇక్కడ నేను ఫ్రోజన్ గ్రీన్ పీస్ 1 కప్, ఒక 3 ఆలూ, ఇది బిగ్ ఆలూస్ అండ్ దీని ఇలా పెద్దగా కట్ చేసి పెట్టుకున్నాను. 1 బిగ్ ఆనియన్ దీని ఇలా స్లైస్ చేసి పెట్టుకున్నాను అండ్ 3 గ్రీన్ చిల్లీస్. తర్వాత నెయ్యి, పుదీనా, క్యాష్యూ నట్స్, ఒక హ్యాండ్ఫుల్ ఆఫ్ క్యాష్యూ నట్స్, కొత్తిమీర, నూనె, సాల్ట్, देन पसपू, होल गरम मसाला एंड गरम मसाला पाउडर. सो आलू बात के लिए सामग्री देखेंगे. यहाँ पर मैंने 1.5 ग्लास राइस लिया है. ये बासमती राइस है. ये छोटे ग्लास से मैंने लिया है. फिर मैंने यहाँ पर 1 कप ऑफ फ्रोज़न ग्रीन पीस, 3 बड़े आलू लिए हैं जिसे मैंने ऐसा बड़ा काट कर रखा है. 1 बड़ा प्याज लिया है जिसे मैंने स्लाइसेस कर रखा है. 3 ग्रीन चिलीज लिए हैं. फिर मैंने हैंडफुल ऑफ काजू लिया है. थोड़ा सा पुदीना लिया है. फिर घी, सॉल्ट, ऑयल और यहाँ पर मैंने धनिया लिया है. फिर मैंने यहाँ पर हल्दी, होल गरम मसाला, खड़े मसाले लिए हैं और गरम मसाला पाउडर. సో ఈ ఆలూ బాత్ కోసం కావాల్సిన పదార్థాలు చూసేసుకున్నాం కదా. మరి ఇప్పుడు దీని ప్రొసీజర్ చూసేసుకుందాం. ఫస్ట్ ఇప్పుడు ఇక్కడ ఒక రైస్ కుక్కర్ తీసేసుకున్నాను. అందులో నేను కొంచెం ఆయిల్ అండ్ ఘీ వేసేసుకున్నాను. మన घी కరగంగానే ఇప్పుడు ఇందులో నేను होल गरम मसाला वेसेसुకుంటున్నాను. देखिए मैंने पहले एक राइस कुकर ले लिया है. अब मैंने इसमें ऑयल और घी डाल लिया है. अब ये गरम होते ही मैं इसमें खड़ा मसाला डाल लूँगी और उसके बाद मैं काजू भी डालूँगी. ఇందులో నేను నెక్స్ట్ కాజుని కూడా వేసేసుకుంటాను. ఇప్పుడు ఇవన్నీ ఒకసారి నేను మంచిగా వేయించుకుంటాను. मैं इसे अच्छे से फ्राई करूँ. ఫ్రై అయిపోయింది. ఇందులో నేను ఇప్పుడు ఆనియన్స్ అండ్ గ్రీన్ చిల్లీస్ కూడా వేసేసుకున్నాను. देखिए काजू भी अच्छे से फ्राई हो गया, इसलिए मैंने इसमें ऑनियंस और ग्रीन चिलीज भी डाल लिया है. अब मैं इसे अच्छे से पका लूँगी. ఇదంతా నేను మంచిగా ఓకే. ఇప్పుడు ఆనియన్స్ కూడా మంచిగా కుక్ అయిపోయాయి. देखिए ऑनियंस भी अच्छे से पक गया है. अब मैं इसमें आलू एंड ग्रीन पीस डालूँगी. ఇప్పుడు ఇందులో నేను ఆనియన్స్ మంచిగా కుక్ అయిపోయాయి. సో ఇప్పుడు ఇందులో ఆలూ ఇంకా గ్రీన్ పీస్ వేసేసుకుంటాను అండ్ పసుపు కూడా యాడ్ చేసేసుకుంటాను. इसमें मैं हल्दी भी डाल. ఇందులో నేను ఆలూ, గ్రీన్ పీస్, పుదీనా, కొత్తిమీర వేసేసుకున్నాను అండ్ పసుపు కూడా వేసేసాను అండ్ అంతా కలిపి మిక్స్ చేసేసుకున్నాను. అండ్ దీన్ని మంచిగా నేను ఇది కుక్ అయిపోతుంది. अब देखिए मैंने इसमें आलू, ग्रीन पीस, पुदीना, धनिया और हल्दी डाल लिया है. इसे अच्छे से मिला लिया है. ఇప్పుడు ఇందులో నేను गरम मसाला पाउडर కూడా వేసేసుకుంటాను. अब मैं इसमें गरम मसाला पाउडर भी डाल लूँगी और एक बार अच्छे से मिला लूँगी. ఓకే. ఇప్పుడు నేను గరం మసాలా కూడా వేసేసుకున్నాను అండ్ మంచిగా మిక్స్ చేసేసుకున్నాను. देखिए इसमें मैंने गरम मसाला भी डाल लिया है, अच्छे से मिला लिया है. ఇప్పుడు ఇదంతా నేను ఒక 2 మినిట్స్ మంచిగా కుక్ అవనిస్తాను. अब इसे 1-2 मिनट के लिए मैं अच्छे से पकाऊँ. तो ఇది మసాలా మంచిగా కుక్ అయింది. సో నేను నెక్స్ట్ ఇందులో వాటర్ యాడ్ చేసేసుకున్నాను. देखिए अच्छे से ये कुक हो गया था मसाला, इसलिए मैंने इसमें पानी ऐड किया है. मैं 1.5 ग्लास राइस के लिए 3 से थोड़ा सा कम पानी डाल रही हूँ. 1.5 గ్లాస్ రైస్ కోసం నేను 3కి కొంచెం తక్కువగా వాటర్ పోసుకున్నాను. అండ్ ఇప్పుడు ఇదంతా నేను ఒక్కసారి కుక్ అవనిస్తాను. मैं इसे अच्छे से थोड़ा पकने दूँ. నెక్స్ట్ ఇప్పుడు ఇందులో నేను రైస్ కూడా యాడ్ చేసేసాను అండ్ నేను సాల్ట్ కూడా యాడ్ చేసేసాను. देखिए अब मैंने इसमें राइस ऐड कर लिया है और नमक भी डाल लिया है. अब मैं इसे अच्छे से मिला लूँगी అండ్ ఇప్పుడు ఇదంతా నేను మంచిగా కుక్ అవనిస్తాను. मैं इसे अच्छे से ఓకే. ఇదంతా మంచిగా కుక్ అయిపోయిందండి. देखिए ये अच्छे से पक गया है. अब मैं इसे अच्छे से प्लेट करूँगी. ఇదంతా నేను ఒకసారి మంచిగా మిక్స్ చేసేసుకొని ప్లేట్ బాత్ రెడీ అండి. దీన్ని నేను ఇలా ప్లేట్ చేసుకున్నాను. నేను పైనుంచి కొంచెం కొత్తిమీర, పుదీనా అండ్ కొంచెం పనీర్తో దీన్ని నేను గార్నిష్ చేసుకున్నాను. ఇంకా దీన్ని నేను బూందీ రైతాతో సర్వ్ చేస్తున్నాను. देखिए हमारा आलू बात रेडी है जिसे मैंने ऐसा प्लेट किया है धनिया, पुदीना और ग्रेटेड पनीर के साथ और मैं इसे बूंदी रायता के साथ इसे सर्व कर रही हूँ. సో ఐ హోప్ మీ అందరికీ రెసిపీ తప్పక నచ్చుతుంది అని మీరు డెఫిनेटగా ట్రై చేస్తారని ఆశిస్తున్నాను. मैं आशा करती हूँ कि आप सबको ये रेसिपी ज़रूर पसंद आएगा और आप इसे ज़रूर ट्राई करेंगे. सो टिल देन इट्स मी साइनिंग ऑफ. टेक केयर. बाय अंडी.